గండికోటలో ఇంటర్ విద్యార్థిని మర్డర్ సస్పెన్షన్ థ్రిల్లర్గా మారింది. కేసు విచారణ అనేక మలుపులు తిరుగుతోంది. హత్య జరిగి 5 రోజులు అవుతోంది. కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో కీలకమైన సమాచారంతో నిర్దిష్టమైన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. ఆ యువతి అత్యాచారానికి గురి కాలేదని, ఛాతి కింద బలమైన దెబ్బ కారణంగా లివర్ పూర్తిగా ఛిద్రమైపోయిందని పోలీసులు చెబుతున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని బోర్లా పడుకోబెట్టి ఈడ్చిన గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉందంటున్న కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. సంచలనం కలిగించిన గండికోటలో ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలకమైన టెక్నికల్ సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే హత్య జరిగి 5 రోజులైంది. త్వరగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మొదటి నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఆ అమ్మాయి హత్య గావించబడడానికి ప్రధానమైన కారణమే 14వ తేదీ ఎవరైతే అమ్మాయి మిస్ అయిందో పొద్దుటూరులో స్కూల్కి వెళ్తానని చెప్పి ఆమె గండికోటకి వెళ్తుంది. గండికోటకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే చెప్తుంది. ఆ తర్వాత లోకేష్ అనే అబ్బాయి ఈ అమ్మాయి కలిసి వెళ్ళినట్లుగా మనకు సీసీటీవీ ఆధారాల ద్వారా మనకు తెలిసింది. దాని తర్వాత ఆ అమ్మాయి ఒక 2 అవర్స్ ఒక ప్లేస్లో స్పెండ్ చేసిన తర్వాత ఆ అబ్బాయికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ అమ్మాయి లవర్కి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఇతను మనం వెళ్ళిపోదాం అనేసి అంటే, నేను రాను, నువ్వు వెళ్ళు అనేసి చెప్తుంది అమ్మాయి. సాయంత్రం వరకు కాలేజ్ అని చెప్పే వచ్చాను కాబట్టి కాలేజ్ టైంకి వస్తానని చెప్తుంది. ఆ క్రమంలో ఇతను రిటర్న్ వస్తాడు. ఆ విషయం కూడా మనకు సీసీ కెమెరాల్లో కనిపించింది. దాని తర్వాత మరుసటి రోజు మార్నింగ్కి అమ్మాయి అక్కడ శవమై మనకు కనిపిస్తుంది. ఆ క్రమంలో అదే రోజు ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. దాని తర్వాత మార్నింగ్ ఆమె యొక్క డెడ్ బాడీ మనకు అక్కడ ట్రేస్ అవుట్ అయింది. మొట్టమొదట సీన్ ఆఫ్ అఫెన్స్కు వెళ్ళిన వారు ఎవరు సార్? వారు ఏ రకంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎప్పుడైతే మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయిందో తర్వాత పోలీసు టీమ్స్తో పాటు అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా వెతకడం జరుగుతూ ఉంది. ఆ టెంపుల్స్ ఏరియాలని వెతికే క్రమంలో రంగనాయకుల టెంపుల్ యొక్క వెనక భాగంలో శవాన్ని అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు గుర్తించడం జరిగింది. గుర్తించి మనకి ఇన్ఫామ్ చేశారు. అక్కడే ఉన్నాం, పక్కనే ఉన్నారు మన వాళ్ళు కూడా. గుర్తించి ఇన్ఫామ్ చేయడంతో ఆ తర్వాత ఆ అమ్మాయిని విగతజీవిగా మనం అక్కడ గమనించి ఫర్దర్ పోస్ట్ మార్టం కానీ ఆ తర్వాత ఇంకా ఎంక్వైరీస్ అన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఇది పరువు హత్య అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆ కోణంలో ఏమైనా విచారణ జరుగుతుందా? దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏదైనా సేకరించారా? ఆ యాంగిల్లో కూడా మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్స్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల ముందు నుంచి వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు. 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి మధ్యలో ప్రేమ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులకి వీళ్లకు గొడవలు కూడా జరిగాయి. అబ్బాయి తల్లిదండ్రులకు వీళ్లకు. ఆ అబ్బాయిని కూడా పలుసార్లు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేబీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కుటుంబ తగాదాల రీత్యా ఏమైనా చేసి ఉండొచ్చు అనే యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. ఇంకా ఎంక్వైరీలు చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నాము. ఎవరెవరు ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు అనే యాంగిల్లో కూడా మేము స్టడీ చేస్తాము. టెక్నికల్గా కూడా అనాలిసిస్ చేస్తాము. ఈ గండికోట ప్రాంతంలో ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. టూరిస్టులు, అలాగే అక్కడ ఎక్కువగా మద్యం సేవించడము, తర్వాత ఇతర అలవాట్లు అక్కడ అమలు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అటువంటి కోణంలో ఏమైనా విచారణ సాగుతుంది? దాదాపు మనకు గండికోటకి ఎంటర్ అయ్యే క్రమంలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. హరిత రిసార్ట్స్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఇంకొద్దిగా ఫోర్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గర చెక్ పోస్ట్ సీసీ కెమెరాలు ఉన్నాయి. దాదాపుగా ఆ రోజు దాదాపు 250 నుంచి 280 వరకు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు లోపలికి ఎంటర్ అయినట్లు మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో ప్రతి ఒక్క వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు వచ్చారనే యాంగిల్లో వెరిఫై చేస్తూ ఉన్నాం. ఫ్యామిలీస్తో పాటు లేడీస్తో పాటు వచ్చినటువంటి కుటుంబాలతో వచ్చినట్టువే కాకుండా ఇండివిజువల్గా ఎవరెవరు వచ్చారు, యూత్ ఎవరెవరు వచ్చారు, అనుమానాస్పదంగా ఎవరెవరైనా ఉన్నారా, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్లో క్షుణ్ణంగా డిఫరెంట్ టీమ్స్ దీని మీద పనిచేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఎప్పుడైనా సరే ఇటువంటి హత్యలు జరిగినప్పుడు రేప్ అండ్ మర్డర్ జరుగుతుంటుంది. కానీ ఈ అమ్మాయి రేప్ కాకోకుండా పోవడము, అలాగే నగ్నంగా పడి ఉండడం, దీన్ని బట్టి చూస్తే ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అప్పర్ గార్మెంట్ ఆమె శరీరం నుంచి తీసి పక్కన పెట్టడం జరిగింది, బాడీ నుంచి. అది దాన్ని ఒక కంప చెట్టుకు తగిలేయడం జరిగింది. ఇది క్లియర్గా ఖచ్చితంగా ఆమెను పొత్తి కడుపు మీద
లివర్ ఉన్నటువంటి ప్రాంతంలో బలంగా కొట్టడం వల్ల చనిపోయింది. మేబీ ఇది రేప్ అండ్ మర్డర్ లాగా క్రియేట్ చేయడం కోసము ఆ విధంగా డిసెప్షన్, అటెన్షన్ డైవర్షన్ కోసం చేసినట్లుగా కూడా మనం భావిస్తూ ఉన్నాం. కొంత డ్రాగింగ్ ఇంజరీస్ ఉన్నాయి, బోర్లా పడుకోబెట్టి లాగినట్లుగా మోకాళ్ళ మీద ఇంజరీస్, మోచేతుల మీద ఇంజరీస్ ఉన్నాయి, కాలి వేళ్ల మీద ఉన్నటువంటి గుర్తులు. వీటన్నింటిని బేస్ చేసుకుని చూస్తే బోర్లా పడిపోయిన తర్వాత అన్ని లాక్కొని వచ్చి అక్కడ పడేసినట్లుగా, అదేవిధంగా అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం అక్కడ అవి చేసి ఉండొచ్చు, అప్పర్ గార్మెంట్స్ తీసి అక్కడ పడేసి ఉండొచ్చు అనేసి మేము ప్రాథమికంగా అంచనాకు వస్తున్నాం. కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? ప్రధానంగా నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం? దానికి క్లూస్ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి, టెక్నికల్ అనాలిసిస్ టీం పనిచేస్తూ ఉంది, ఫోరెన్సిక్ టీము పనిచేస్తూ ఉంది, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ టీము, ఇంట్రాగేషన్ టీము, ఇట్లా డిఫరెంట్ టీమ్స్గా బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, డిఫరెంట్ క్లూస్ టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ పని చేస్తూ ఉన్నాయి. అంత వీలైతే అంత తొందరలో దీన్ని క్రాక్ చేయడం జరుగుతుంది. గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్యకు సంబంధించిన పూర్తి విచారణ అన్ని కోణాల్లో సాగుతోందని ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్నారు. దీనికి సంబంధించి వివిధ బృందాలను నియమించడం జరిగిందని కూడా చెప్తున్నారు. దీంతోపాటు హత్య జరిగిన సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి దానికి సంబంధించిన కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను పట్టుకోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. ప్రధానంగా ఆ యువతి కడుపు భాగంలో బలమైన దెబ్బ తగలడం వల్లే ఆ యువతి మరణించి ఉంటుందనే రిపోర్టు ప్రకారం ఆ మరణం జరిగి ఉంటుందనే అభిప్రాయాన్ని అశోక్ కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా నుండి.